స్కీమ్ వేసి ఎత్తనట్టున్నావు. నువ్వెంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ తో వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య వదిన తీసుకుని మీరే ఏంటిది 30,000 రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు వెళ్ళు. తప్పండి తప్పండి. భలే ఉంది. తప్పక తప్పక. కొడైకెనాల్ అచ్చు కొడైకెనాల్ లాగా ఉంది. భలే ఉంది భలే ఉంది. ఏమిటండి ఆనందం? ఇదివరకు కొడైకెనాల్ చూసారా? చూసా సినిమాల్లో చిన్నప్పుడు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. అచ్చు సినిమా యాక్షన్ చూసినంత సంతోషంగా ఉంది. అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి. అవునవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ టోకన్లు ఇచ్చారు కానీ స్వెటర్లకు మాత్రం టోకన్లు ఇవ్వాల. లేకపోతే 2 స్వెటర్లు కొనుక్కునేవాళ్ళం. కానీ అక్కడ ఎలా ఉందా ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. స్వెటర్లు ఎందుకండి, వెచ్చగా కప్పుకోవడానికి నేనున్నానుగా. పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు. రూమ్కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను కానీ స్వీట్ గేమ్స్ వద్దలేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను కానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్కి వెళ్తున్నావా లేదా? నేను వద్దలేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కదనాలి? రండి. అది ఉండాలే. ఏంటండి వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా, అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది. అవి సిగ్గు లేకుండా. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. రమ్య 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. 2 minutes 1 minute లో వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అయ్యా పద్మనాభం. మొత్తానికి ఓ ఇంటివాడి అయ్యావు. ఇక నీ సొంత ఇంటిని సంపాదించుకోవడమే మిగిలింది. మీ నాన్న మీ ఇంటి మీద తెచ్చిన అప్పు వడ్డీతో సహా తీర్చడానికి కోర్టులో ఇంకో 2 ఏళ్లు టైం అడిగి తీసుకుంటాను. చాలా. 2 ఏళ్ళు ఎందుకు సార్? ఏడాది చాలు. ఏమిటి సరిపోయేది? ఇదివరకంటే బ్రహ్మచారివి కూడబెట్టావు. ఇప్పుడు పెళ్ళం వచ్చింది కదా, ఖర్చుకి కళ్ళెం వేయలేవు. నా లాయర్ బుర్రకి చెప్పకో. మీది లాయర్ బుర్ర అయితే నాది బడ్జెట్ బుర్ర సార్. అందుకే ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. డబుల్ ఇన్కమ్, సో సింగిల్ సంవత్సరం చాలు. అక్కడే ఉందయ్యా లిటిగేషన్. డబుల్ ఇన్కమ్ తో పాటు ఇంటికి డబుల్ కాట్ వస్తుంది కదా. ఇక సెక్షన్ల మీద సెక్షన్లు పుట్టుకొస్తాయి. అంటే పిల్లలా? నో 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 నో, ముందు ఇల్లు నా చేతికి రావాలండి. అప్పుడు దాకా పిల్లలు వద్దని మా ఆవిడికి చెప్పాను. ఇంకో సంగతి తెలుసా, తను కోఆపరేట్ చేస్తాను. అయితే నో అబ్జెక్షన్. సరే, నువ్వు అడిగినట్టు 1 సంవత్సరం టైం అడుగుతాను. అప్పుడు కూడా నువ్వు డబ్బు కట్టకపోతే మాత్రం నీ ఇల్లు నీకు దక్క. ఏమిటయ్యా? సార్, పొరపాటును కూడా అలా అనుకోండి సార్. ఆ ఇంటి మీద నేను ఎంత మమకారం పెంచుకున్నానో మీకు తెలుసా? మీకు తెలియని సంగతులు ఇంకా చాలా ఉన్నాయి సార్. ప్రతిరోజు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎంత రాత్రి అయినా సరే ఆ ఇంటిని తనివి తీరా చూసుకుంటే గానీ నాకు నిద్ర పట్టేది కాదు. అలా ఇంటిని చూసుకుంటూ
మా అమ్మ నాన్నతో గడిపిన రోజు గుర్తు తెచ్చుకుని ఆ పేమెంట్ మీద ఎన్ని రాత్రులు పడుకున్నారు నాకే గుర్తులేదు. ఎలాగోలా ఇంటిని నేను స్వాధీనం చేసుకోవాలి. నేను మా ఆవిడ అక్కడ ఉండాలి. అప్పుడే మా అమ్మ నాన్న ఆత్మలకు శాంతి. బతికున్న తల్లిదండ్రులనే గౌరవించని ఈ రోజుల్లో వాళ్ళు కట్టించిన ఇంటికింత గౌరవం విలువ ఇస్తున్నాడంటే చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. అతని మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. గోదారి మనసైన చోట మజిలి కాదన్న చోట బదిలి. అపోయా బాబు ఇక్కడ ఆపు. ఎవరో తలుపు కొడుతున్నారు. అడుగు వస్తున్నాడు, నీ తమ్ముడు వస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, కష్టాల్లో ఉన్న మనం సాటిస్ఫైస్ పెట్టు. ఏం బాబు గారు ఫ్యామిలీతో పాటు లగేజ్ తో వచ్చేసారు? ఏంటండి వాళ్ళని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? లోపలికి రమ్మనండి. నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళేదో ఊరు ప్రయాణం పెట్టుకుని చెప్పేద్దామని వస్తే ఇక్కడ ఉండిపోమంటావేంటి? మీరు ప్రొసీడ్ అవ్వండి బాబు. ఊరి ప్రయాణం కాదు బామ్మర్ది, ఊరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని బయలుదేరు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీ అక్క నన్ను మనకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వేచ్ఛ అక్కడ ఏడిసింది. ఈ ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కానీ మా తమ్ముడు ఒకడు ఉండిపోయాడు ఇక్కడ. ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు, ఎంత బాధపడతాడు అని మీ అక్క బలవంతంగా నన్ను నొక్కేసి ఇక్కడ లాక్కొచ్చేసింది. అవునవును, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అవును పద్దు, మరి సిస్టర్ సెంటిమెంట్ కదా. నేనుండగా నువ్వెక్కడికి వెళ్తావు? నీ కష్టాలు నా కష్టాలు కాదా? నీ కుటుంబాన్ని ఆ మాత్రం పోషించలేనా అని నేను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అదే కదా ప్రాబ్లం. నిజమే, నా మీద ప్రేమతో లేనిపోని అని బానే ఊహించుకున్నారు. రమ్య చూడు రమ్య, ఆ రోజు మా గుమ్మ ముందు నిలబడి మా సహాయం అడిగావు. ఈ రోజు మేము నీ గుమ్మ ముందు నిలబడ్డాం. లోపలికే రమ్మంటావు, బయటికే పొమ్మంటావు, ఏదో ఒకటి నువ్వే నిర్ణయించు. ఏమండి లోపలికి రండి. ఎందుకు లోపలికి? చెప్తాను కదా, ముందు రండి. మనం వెళ్తే వచ్చేస్తారు వెనకాలే. కామన్ సీన్. ప్రతి మొగ్గుడిని పెళ్ళం కన్విన్స్ చేస్తుంది. కానీ మీ తమ్ముడు బడ్జెట్ మీద నిలబడే భీష్ముడు కదా, కనుక తనే పెళ్ళాన్ని కన్విన్స్ చేసేసి లోపల సెటిల్ అయిపోయి పెళ్ళాన్ని బయటికి పంపిస్తాడు. ఆవిడ బయటకు వచ్చి వీఆర్ సో సారీ మళ్ళీ కలుద్దాం బాయ్ అంటది. అదే ఇప్పుడు మనం వింటాం. నువ్వు బడ్జెట్ పెంచుకోవాలని ఆరాటంగా ఉందా? ఆ ఫ్యామిలీని పోషించాలంటే స్టేట్ గవర్నమెంట్ సహాయం తీసుకోవాలి. ఇప్పుడు మాత్రం వాళ్ళకి అప్పుడప్పుడు ఖర్చులకి డబ్బు సర్దటం లేదా? వాళ్ళు ఇక్కడే ఉంటే ఆ ఖర్చులో సగం కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ అక్క నాకు వంట పని ఇంటి పనిలో సాయంగా ఉంటుంది. మీ బావ ఎలాగో ఇంటి కాపలా ఉంటాడు. ప్లీజ్ వాళ్ళని ఇక్కడే ఉండమనండి. అంతేనంటావా? ఇంకేం ఆలోచించకుండా రండి. ఏంటన్నయ్య లోపలికి రాకుండా ఇక్కడే నిలబడ్డారు? లోపలికి రమ్మని నువ్వు చెప్పలేదు కదా. అయితే మాత్రం ఇది మీ ఇల్లు కదా. వదినా సామాన్ తీసుకుని లోపలికి రండి. బామ్మర్ది మా మంచి బామ్మర్ది. ఇదిగో 30 రూపాయలు ఎలా ఆడు మొహన కొట్టేస్తాను. ఏంటి అది కూడా లేదా? నా దగ్గర లేక కాదు, నీ ఇంటికి వచ్చి నేను ఇస్తే నువ్వు ఫీల్ అవ్వేంటి? నువ్వు వెళ్ళిపో, నేను ఇచ్చేసి వచ్చేస్తాను. ఇదిగోర్రా ఉంచేసుకొచ్చి వెళ్ళరేమో ఒక్కర్లేదు. నువ్వు దగ్గర బాబు మన సెటిల్ అవ్వాల్సింది ఎక్కడ కదా అక్కడ. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నాకు అర్జెంట్ గా 1 లక్ష రూపాయలు కావాలి. మీ డబ్బులు మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏంటండి? కాకపోతే ఏ అకౌంట్ లో రాసుకోమంటారు? ప్రస్తుతానికి సస్పెన్స్ అకౌంట్ లో రాసుకోండి. సస్పెన్స్ అకౌంట్ లో రాస్తే నేను సస్పెండ్ అయిపోతానండి. అది నేను రేపు మార్నింగ్ ఇచ్చేస్తాగా. బాస్ కొడుకుని నన్ను ఆ మాత్రం నమ్మలేరా? బాస్ నమ్ముతానండి, కానీ క్యాష్ నమ్మలేనే. డెఫినెట్ గా ఇచ్చేస్తాను సార్. షూర్. జాగ్రత్త అండి, అవతల బాస్ కి అవతల క్యాష్ కి మధ్యన క్రష్ అయిపోకుండా చూడండి. థ్యాంక్ యూ. హలో అనిల్, ఓసారి నా రూమ్ రా. ఎస్ డాడ్. వాట్ డాడ్? దిస్ ఇస్ బ్యాడ్. ఏంటి అకౌంట్ లో రాయకుండా 1 లక్ష రూపాయలు క్యాష్ తీసుకున్నావంట? అది నో, యజమాని తప్పు చేస్తే పని వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఆ డబ్బు ఇచ్చేయి. డాడీ రేపు మార్నింగ్. నో ఎక్స్ప్లెనేషన్స్. ఆ డబ్బు అక్కడ పెట్టు.